ఈసారి ఎలా ఉంది? మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి? గిట్టుబాటు ధరలు ఏమైనా వస్తున్నాయా? అసలు ఏం గిట్టుబాటు కావట్లేదు మేడం. అసలు దాని గురించి అసలు కూలీలు కూడా వెళ్ళట్లా. మేము కూలీలకు కూడా గిట్టుబాటు కావట్లా. ఏం చేతి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. 13, 12,000 అని 12,000, 12,500 అని అంటారు. తాలుగాలు 5,000, 5,500 అంటారు. అసలు ఈ దెంగపోయి అమ్మకపోతే కూలీలకే వెళ్ళట్లా. దాని గురించి అసలు ఏం చేయాలని అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో చెప్పారు కదా, ఇప్పుడు రైతులకి భరోసాగా ఉంటాను, రైతు భరోసా ఇస్తాను, వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఇస్తాను, రైతే రాజు అన్నారు కదా, అదేమన్నా మీకు? అసలు ఒక్క రూపాయి కూడా చదవలేదు మేడం. బడి పిల్లలకి అన్నాడు, మరి రైతు భరోసా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఈ కోటాల గురించి ఎక్కడెక్కడ కోటాలు అమ్ముకుంటారు మధ్యలోనే. సంక్రాంతి ఏం గిట్టుబాటు అనేది అసలు ఏమి ఇట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీకు సంక్షేమ పథకాలన్నీ అందినాయా? మొత్తం అందినాయండి, మొత్తం అందినాయి. ఒక్క రూపాయి కూడా బీరుపోకుండా అన్నయ్య అన్నట్టు రైతు భరోసా అందిందా? మా అందినాయి. రైతు భరోసా అందినాయి, పిల్లలకి స్కూల్ డబ్బులు ఇచ్చాడు. ప్రతి ఒక్క రూపాయి అన్నమాట అన్ని మొత్తం ఇచ్చేసాడు. రైతుకు భరోసాగా నిలబడ్డారా? గిట్టుబాటు ధరలు ఇచ్చారా? ఇచ్చిండు. ఆయన ఒడ్లు బాగానే అమ్మిచ్చిండు, మిర్చి అమ్మిచ్చిండు, పత్తి అమ్మిచ్చిండు. ఏ రైతు గురించి కూడా అసలు ఇబ్బంది అనేది తెలియదు, ఎట్లా అనేది తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకే గాని రైతులకే గాని సామాన్య ప్రజలకు అంత మంచి చేశారంటున్నారు కదా. బాగా పేదలకు కూడా చేసిండు. మరి ఎందుకు ఆయన ఈసారి ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేకపోయారు? ఆయన ముఖ్యమంత్రి కాలేదంటే జనాల్ని మోసం చేసి ఆయన చేశాడు. దానివల్ల ఇబ్బంది పడి వెళ్ళిపోయాడు అనమాట. ఆయన ఏం చేసిందేం లేదు, ఈ చెప్పిన మాటల మీద కొంత తేడా వచ్చేది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అండగా నిలబడడానికి, మీకు ఒక భరోసా ఇవ్వడానికి, మీ కష్టాలు తెలుసుకోవడానికి ఇప్పుడు ఆయన ఇక్కడ మిర్చి యార్డుకు వస్తున్నారు. ఇప్పుడు మీ సమస్యల్ని, మీ బాధని, మీ గిట్టుబాటు ధరల గురించి మీరు ఆయన్ని ఏ విధంగా అడుగుతారు? ఆయన ఏం అడుగుదామమ్మా, మేము ఏం అడగాలి? ఆయన లేడు కదా పాపం. ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు? ఆయన మాట్లాడతారు కదా, ఇప్పుడు వస్తున్నారు కదా, అవి తెలుసుకోవడానికి వస్తున్నాడు. మేమేం చేస్తాం? అమ్మట్లేదా? నువ్వు పోయినాక ఆయన వచ్చినాడు, మాకు అంత పొడుగు చేస్తావు అన్నాడు, అది చేస్తారు, ఏది దానికి గురించి ఆయన తలుచుకోవట్లేదు. వ్యాపారస్తులను బాగా పైకి తెచ్చుకుంటుండ్రు, రైతులను అనగొట్టి కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ మే నెల వెళ్ళిపోయినాక మళ్ళీ అమ్ముతాయని అంటారు. కానీ మేము రైతులు ఆపలేం కదా, మేమేం ఆపుతాం వాటిని? కాయలు రైతు ఆపలేడు కదా, కూలీలని, మందుల కొట్లని, దాని గురించి ఉంటుంది కదా. మరి ఇప్పుడు రానున్న రోజుల్లో గిట్టుబాటు ధరలు వస్తాయంటారా మీకు? ఇప్పుడా మేడం? అప్పుడా? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమైనా గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశం ఉందంటారా? రైతుల గురించి